చంద్రబాబు నాయుడు గారికి, పొంగూరు నారాయణ గారికి నేను సారీ చెప్తున్నాను. ఎందుకనంటే మనం అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతూ అనవసరమైన మాటలు మాట్లాడొద్దు, వాటి కౌంటర్ ఇవ్వద్దని మీరు చెప్తూ గౌరవంగా మనం ప్రజల్లో ఉంటూ ప్రజలకు మంచి జరిగే పనులు చేయాలని మీరు ఆదేశిస్తున్నారు. ఇక్కడ తినే నోరు, తిరిగే కాలు, అరిచే మురిగే ఇది మానరు అన్న సామెతగా ఇక్కడ ఎక్కడా కూడా డ్రాప్ కావట్లేదు. 3 నెలలు అయితే చెట్లు మొదలుపెట్టి నిన్ననే నిద్రలేశారు ఒక ఆయన. అంటే పక్కింటి కోడి కూచిందాక మన ఇంట్లో కోడికి మెలకు రాదన్నట్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు తెగ చింపేసుకున్నారని నిన్ననే నిద్రలేశారు ఆయన. చెట్ల మీద మాట్లాడుతున్నారు. పొంగూరు నారాయణ గారు మా మున్సిపాలిటీలో ఉండే డబ్బులంతా దోచిపెట్టేస్తున్నారు, కార్యకర్తలకని అడుగుతున్నారు. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రెడ్డి గారిని, నేను కొన్ని ఆయనకి కౌంటరు చెప్పాలనుకుంటున్నా. చెట్ల మీద జగన్మోహన్ రెడ్డి పేరు రాసుకున్న డబ్బులు ఎవరివి అని అడుగుతున్నా. సమాధుల మీద పేర్లు రాసుకున్న డబ్బులు ఎవరిది అని అడుగుతున్నా. టిట్కో ఇళ్ల మీద వైసీపీ రంగులు వేసుకున్న డబ్బులు ఎవరిది అని అడుగుతున్నా. నేను జగనన్న కాలనీ ఇచ్చింది ఎవరైనా పాపం జాపర్ కట్ట కాలువ వాళ్ళక, పెనాకిని పార్కు పొల్లు కట్ట మీద ఉండే పేదలకు ఇచ్చారా వర్క్ అని అడుగుతున్నా. అవన్నీ మీ కార్యకర్తలకి దోచిపెట్టలేదా? జగనన్న కాలనీ పేరుతో జగమంతా మింగేశారు, ఎక్కడ పట్టినా మింగేశారు. ఇవన్నీ కానీ మర్చిపోతే ఎట్లాగా, మీకు గుర్తు రాకపోతే ఎట్లా, అప్పుడు మీరు లేరా ఎట్లా అని అడుగుతున్నా. నేను మీకు లెక్కలు వీక్ అనుకుంటా. మీరు ఈ మధ్య లెక్కలు నేర్చుకున్నారు. పొంగూరు నారాయణ గారు ఎప్పుడో లెక్కలు నేర్చుకున్నారు. ప్రజలకు ఎంత నష్టం అవుతుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్ని లెక్కలు చెట్లు వేస్తే ఆ స్మార్ట్ సిటీ నెల్లూరులో పార్కులతో పాటు ఎండ్ రోడ్లతో పాటు అందమైన స్కూళ్ళతో పాటు అలాగే అందమైన చెట్లు ఉంటే చాలా మంచిది అని చెప్పేసే ఉద్దేశంతో చెట్ల కార్యక్రమం తీసుకొచ్చారు.